మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీ జీవితములో నీవు మనుషులచే తృణీకరించబడుతూ ఉన్న వ్యక్తివైతే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక వ్యక్తుల జీవితాలను మనము గమనించినప్పుడు వారు తృణీకరింపబడిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. కుటుంబములో సహోదరులచే తృణీకరింపబడిన యోసేపు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. తండ్రిచే తృణీకరించబడిన దావీదు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాడు. భర్తచే తృణీకరించబడిన లేయా దేవుని ప్రణాళికలో ఉన్నది. సమాజముచే తృణీకరించబడిన మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. మనుషుల తృణీకారము దేవుని ప్రణాళిక నుండి వారిని దూరపరచలేదు. మనుషుల తలంపులలో నీవు తృణీకారాన్ని రుచి చూచి ఉండవచ్చు, కానీ నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు బహువిస్తారములై ఉన్నవి. అవి నిన్ను నిర్ణయ కాలములో తలగా నియమిస్తాయి. అవి నీ పట్ల సమాధానకర ఉద్దేశ్యములై ఉన్నాయని నీవు గ్రహించాలి. అంతెందుకు, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఈ భూమి మీదకు వచ్చిన యేసయ్యను కూడా సొంత కుటుంబము వారు, స్వజనులు తృణీకరించారు. నా జీవితాలు ఏ పాటివి? ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాలలో ఏదో ఒక సందర్భములో మనమందరము తృణీకారాన్ని రుచి చూచిన వారమే. కానీ ఆ తృణీకారము తర్వాత మన జీవితాలు మరొక మలుపు తిరగడం కూడా మనము రుచి చూచి ఉన్నాము. ఒకవేళ ఇంకా అటువంటి అనుభవాన్ని నీవు పొంది ఉండకపోతే తప్పక నిర్ణయ కాలములో నీ జీవితంలో ఒక గొప్ప మలుపును నీవు చూస్తావు. తృణీకరించబడిన మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. కానీ దేవుని ప్రణాళిక అతన్ని వెంటాడింది. మిద్యాను దేశము నుండి ఐగుప్తు దేశానికి నడిపించి ఎవరైతే తృణీకరించారో అదే జనులకు నాయకునిగా నియమించి వారి విమోచనకు దారితీసింది. అవును, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎదుర్కొంటున్న తృణీకారము అనేకుల మేలు కొరకైనా కావచ్చు, లేదా నీ మేలు కొరకైనా కావచ్చు. కాబట్టి దిగులు పడకు. వర్తమాన కాలములో నీవెదుర్కొంటున్న పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉంటే భవిష్యత్తు వైపు చూడు. ఎందుకనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములు తన ఆధీనములో గల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ స్థితిగతులన్నిటినీ మార్చడానికి సమర్థుడు. నీవు తృణీకరించబడుతున్న విధానము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను తృణీకరిస్తూ నీ చుట్టూ ఉన్నవారు పలుకుతున్న మాటలు ఆయన వింటూ ఉన్నాడు. నేను ఒంటరిని అని నీవెన్నడూ దిగులు చెందక, నీవు దాటి వెళ్ళే ప్రతి పరిస్థితిలో నీకంటే ముందుగా గాయపడిన యేసయ్య పాదము దాటి వెళ్ళింది అని నిశ్చింతగా ఉండు. తప్పక ఒక దినము వస్తుంది. నీవు ఎదుర్కొన్న తృణీకారానికి గొప్ప బహుమానము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నమ్ముతావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఎవరైతే వారి జీవితాలలో తృణీకారాన్ని ఎదుర్కొంటూ అట్టి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సంధించండి. నాయనా, వారు ఎదుర్కొంటున్న తృణీకారానికి బదులుగా నీవు వారి కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు గుర్తించి ప్రభువా నీ వైపు చూస్తూ నిశ్చింతగా
వారి జీవిత యాత్రలో ముందుకు కొనసాగడానికి నీ సహాయమును దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.